ఏమైనా ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగే రకం నేనైతే. అలాంటిది మన ఆడవాళ్ళు ఆఫర్లు వస్తున్నాయంటే ఊరికే ఉంటారా? అయినా తప్పేముంది, అసలు ఏమైంది అక్క అనుకుంటారేమో, ఈ సంగతి వినండి. గద్వాల జిల్లాలో అయితే కాసాం అనే షాపింగ్ మాల్లో 35 రూపీస్కి ఆఫర్ అయితే పెట్టినారంట చీరలని. అందరూ ఆడవాళ్ళు ఇంట్లో పని మొత్తం వదిలేసి పొద్దున్నేవి అక్కడ క్యూ కట్టినారంట షాప్ ఓపెన్ చేయక ముందుకే. అయినా దాంట్లో తప్పేముంది చెప్పండి? ఇప్పుడు చేసినా అదే పని ఏమన్నా తరిగిద్దా? అందుకే ఇంట్లో ఆడవాళ్ళు పని మొత్తం మొదలుపెట్టి అదే పని షాపింగ్ మాల్ ముందు పోయి కూర్చొని చీరలు అయితే కొనుక్కొచ్చుకున్నారు. అవును, మీలో ఎంతమంది ఈ షాపింగ్ మాల్ పోయి చీరలు కొనుక్కున్నారని కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమంది ఆఫర్లు అంటే ఉరికితే వాళ్ళు ఉన్నారు. నేనైతే ముందుగానే పోతామాట అవి తెలుసుకొని. అయినా మీరే చెప్పండి, ఇప్పుడు వచ్చేటివి అన్ని పండగలకి కొత్త చీరలు లేకుంటే ఇలా? అది కూడా బడ్జెట్ ఎక్కువ పెట్టే వాళ్ళు తక్కువ బడ్జెట్లో తెచ్చుకున్నాలని ఏదో ఆశపడి పోయింటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇలా న్యూస్లు వేసి అనడం అస్సలకే తప్పని నేను అంటాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, నైట్ది అన్నం మిగిలిపోయింటే దాన్ని ఇలా టమాటో రైస్లో కూడా అయితే కలిపేసినాను. ఏం లేదు, ముందుగానే ఉల్లిగడ్డలు అలాగే ఆలు టమాటా ఇవి మంచిగా మగ్గినాక బిర్యానీ మసాలా వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవడమే.